నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. మన దేశ చరిత్రలో వీరోచితంగా పోరాడిన వీరుల కథల్ని బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడానికి దర్శకులు, అందులో తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించడానికి హీరోలు పోటీ పడి మరీ ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించడానికి రెడీ అంటున్నారు. ఇలాంటి హిస్టారికల్ కథలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి కోసం థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎప్పుడూ ఆసక్తిగానే ఉన్నారని ఇటీవల విడుదలైన చావా ఫలితం చెబుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే మొదట చావా చిత్రాన్ని కేవలం బాలీవుడ్ లో విడుదల చేశారు. ఈ సినిమాపై వచ్చిన పబ్లిక్ టాక్ తో చావా మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి నిర్మాత అల్లు అరవింద్ సంస్థ గీతా ఆర్ట్స్ ముందుకు రావడం జరిగింది. ఇటీవల విడుదలైన చావా చిత్రం తెలుగు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మహారాష్ట్ర మరాఠా యోధుడు సంభాజీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీ వెర్షన్లో రిలీజ్ అయి ప్రేక్షకుల ద్వారా ప్రశంసల వర్షం అందుకుంది. ఇక చావా చిత్రం ఒక వీరుని కథని, దేశభక్తిని ప్రజల్లో ఇనుమడింపజేసిన చిత్రమని ప్రేక్షకులు, రాజకీయ నేతల నుండి ప్రశంసలు అందుకుంది. చావా చిత్రం దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ చిత్రం చూసి ప్రశంసించారు. పిల్లల నుండి పెద్దల వరకు సంభాజీ చరిత్రను తెలుసుకోవాలని, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు తమ గళాన్ని వినిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని ప్రేక్షకుల నుండి విజ్ఞప్తులు రావడంతో గీతా ఆర్ట్స్ సంస్థ తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో మార్చి 7న రిలీజ్ చేస్తూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికొస్తే 1680లో ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యంపై దండెత్తుతాడు. అత్యంత క్రూరుడు, ఏమాత్రం జాలి దయా లేని ఔరంగజేబు వ్యూహాల్ని తిప్పికొట్టేందుకు సంభాజీ బుర్హాన్పూర్ పై దాడికి దిగుతాడు. దీంతో ఔరంగజేబు తన కిరీటం తీసేసి సంభాజీ మహారాజును పట్టుకొని బంధించిన తర్వాతే తిరిగి దాన్ని ధరిస్తానని శపథం చేస్తాడు. మరి ఔరంగజేబు చేసిన శపథం నెరవేరిందా లేదా, ఔరంగజేబు పన్నాగాలకు సంభాజీ మహారాజ్ లొంగుతాడా అన్న అన్ని విషయాలు తెలియాలంటే తెలుగులో తాజాగా విడుదలైన చావా చిత్రం చూడాల్సిందే. చావా మూవీ మొత్తంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో మరాఠా సామ్రాజ్య చారిత్రక వైభవాన్ని చూపిస్తుంది. ఈ చిత్రంలో రోమాలు నిక్కబొడ్చే సన్నివేశాలతో పాటు సంభాజీ పాత్రకు సంబంధించి పోరాట సన్నివేశాలు, ముఖ్యంగా ఔరంగజేబు చేతిలో సంభాజీ మహారాజ్ నరకం చూసే క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కళ్ల వెంట నీళ్లు తెప్పిస్తాయి. మొఘలుల క్రూరత్వం, వారు చేసిన వికృత దాష్టికాలను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు ఉటేకర్. ఇందులో సంభాజీ మహారాజ్ మొఘలులతో చేసే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు. మొఘలుల క్రూరత్వాన్ని మరాఠీ రాజులు ధైర్య సాహసాలతో ఎలా ఎదుర్కొన్నారు, ఈ చిత్రంలో వచ్చే వార్ యాక్షన్ సీన్స్ ని స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేసి బాహుబలి తర్వాత చావా అద్భుత విజయాన్ని సాధించిందని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికొస్తే ఎవరెలా చేశారంటే, మిమి, లుకా చుప్పి వంటి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన లక్ష్మణ్ ఉటేకర్ ఫస్ట్ టైం భారీ బడ్జెట్ తో చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాడు. సింపుల్ జోనర్లో సినిమాలు చేసిన లక్ష్మణ్ ఇలాంటి హిస్టారికల్ స్టోరీని డీల్ చేసి సక్సెస్ అవుతాడా లేదా అని అందరూ సందేహపడ్డారు. అయితే ఈ ప్రయోగంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ 100% మార్కులతో పాస్ అయ్యాడు. కమర్షియల్ హంగుల కోసం చరిత్రను వక్రీకరించకుండా చాలా వరకు ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇక విక్కీ కౌశల్ కి ఈ మూవీకి ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే సంభాజీ మహారాజుగా అతని నటన విక్కీ కౌశల్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధులు చేశాడు విక్కీ కౌశల్. ఇక అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రకు ఇతడే కరెక్ట్ అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. క్రూరమైన ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా లుక్స్, అతని పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. చావా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యుద్ధ సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్లు సాగదీసినట్లుగా అనిపించినా సెకండ్ హాఫ్ లో యుద్ధ సన్నివేశాలు సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. యశుభాయిగా రష్మిక మందన పాత్ర అమాయకంగా నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఔరా అనిపించాయి. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం. అబ్బురపరిచే అద్భుతమైన విజువల్స్, విక్కీ కౌశల్ కు అందించిన తెలుగు డబ్బింగ్ వాయిస్ కరెక్ట్ గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ, నటీనటుల వీర లెవెల్ పర్ఫార్మెన్స్, వార్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చావా సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్. ఓవరాల్ గా చావా మూవీ హిస్టారికల్ వార్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రియులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఎక్కువ. సినీ ట్రేడ్ వర్గాలు కూడా అదే చెబుతుంది.
తెలుగు చావాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ కు అభినందనలు తెలుపుతూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.